తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, మనీ పవర్ మాస్టర్ అండ్ యోగా గురువు బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. సో ఇప్పుడు ఎలక్షన్స్ డేట్ చాలా దగ్గరలో ఉంది. ఎలక్షన్స్ అనగానే ఫస్ట్ మనకి పిఠాపురం చాలా హాట్ టాపిక్ గా ఉంది కదా. సో పిఠాపురం నుంచి మన వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు న్యూమరాలజీ అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలిచే అవకాశం ఉందనేది సార్ బాబాతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే బాబాజీ. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. సూపర్ కోడ్ రమగారు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. సూపర్ ఉంటారు, ఎందుకంటే సూపర్ కోడ్ కాబట్టి. Yes. ఏంటి విషయాలు? వాడిగా వేడిగా అవునవును. టాపిక్ తీసుకొచ్చారు. సో పాలిటిక్స్ అంటేనే ముందు పిఠాపురం గుర్తొస్తుంది అందరికి. అంత హాట్ టాపిక్ అయిపోయింది అక్కడ. అంటే మీరు అమ్మాయిలంటే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, మరి మీరు అంతేగా? అయితే మీకన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదా. మీకన్నా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తమ్ముడు సినిమా, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసేటప్పుడు తొలి ప్రేమ. అప్పుడు తొలి ప్రేమ ఎప్పుడు చూసామంటే నెల్లూరులో. ఓకే. నేను నారాయణ కోచింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు తొలి ప్రేమ సినిమా చూసామన్నమాట. అది ఆ విధంగా చూసాను. యాక్టర్ గా ఆయన ఇష్టపడలేని వ్యక్తి అంటూ ఎవరు లేరు కదా. వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. కాకపోతే ఇప్పుడు పాలిటిక్స్ లో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. పాలిటిక్స్ లో కూడా మంచి మనిషే, కానీ నంబర్స్ అనుకూలిస్తారు. ఏం చేద్దాం, ఎందుకంటే నంబర్స్ అనుకూలించకపోతే ఎవరు అనుకూలించారు కదా. సో ఏదేమైనా పిఠాపురం అనేది ఒక చరిత్ర ఉంది దానికి. సో ఆ పిఠాపురాన్ని ఏమంటారంటే దత్తాత్రేయ క్షేత్రం అంటారు. చాలా పురాతనమైన దాని యొక్క శక్తి క్షేత్రం, అంటే అమ్మవారి క్షేత్రం. ఇప్పుడు ఆయన కోరుకుంది కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి అని కోరుకుందామట. సో ఏది ఏమైనా నంబర్స్ ఏం చెప్తున్నాయంటే ఆల్రెడీ నేను చాలాసార్లు వివరించాను. కానీ మన ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు వాళ్ళ అన్నగారు. కానీ ఇప్పుడు అదే ఒక ఊపుతో కానీ అదే ఒక ఇన్స్పిరేషన్తో మనం ఎందుకు చేయకూడదు జనాలకి సేవ అని, అంటే పార్టీ అధికారంలోకి రాకుండా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇంకొక ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, ఆయన ఇప్పటి వరకు ఎలక్షన్లో వెళ్ళి ఒక మందు పంచినాడని, ఒక ఓటుకి ఇంత నోటు ఇచ్చాడని ఇప్పటి వరకు రాలేదు. ఆ మాట రాలే. ఎందుకంటే ఆ పార్టీ నడిపించడానికే ఫండ్స్ లేవరా బాబు. మళ్ళీ ఆయన నామినేషన్లో కూడా ఒక నిజాయితీగా నేను ఇంత 75 కోట్లు నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ బాగున్నాయి. అసలు పాలిటిక్స్ అంటేనే మొత్తం కుట్రలు కుతంత్రాలు, అసలు మంచి వాళ్ళకి స్థానం ఉండదు అనేది అందరికి తెలుసు. ఇప్పుడు చూడండి, దాదాపుగా 10 సంవత్సరాలు అయిపోయింది తప్ప ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీ వెళ్ళలేడు, నామినేటెడ్ పదవులు రాలేవు. కానీ ఆయనకున్న గౌరవం ఆయనకుంది. ఈవెన్ ప్రధానమంత్రి దగ్గర కూడా పక్కన కూర్చునే కెపాసిటీ, పవర్ ఉంది. ఒక మంచి మనిషి రాజకీయాలు రావాలని మనం అందరం కోరుకుంటాం. కానీ ఇక్కడ మనం ఎవరిని విమర్శించడం కాదు, ముఖ్యంగా జన సైనికులు తెలుసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాకేమీ జేబులోకి డబ్బులు పంపించలేరు, ఆ అకౌంట్లో నాకేమీ లేరు. పవన్ కళ్యాణ్ నుంచి కూడా నాకేమీ రాలేదు. అలా అని నేనేం కోరుకోవట్లేదు. యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా ఏ పార్టీకి సంబంధించింది కాకుండా ఎలక్షన్ డేటు బేస్ చేసుకొని, ఎలక్షన్ డేటు రిజల్ట్ డేటు బేస్ చేసుకొని, యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా 10 సంవత్సరాలుగా నేను ఒక క్వాలిఫైడ్ న్యూమరాలజిస్ట్ ఉంటూ 100 మందిని క్వాలిఫైడ్ చేశాను. 400 మంది ట్రైనింగ్ ఇచ్చాను యోగా ఈ న్యూమరాలజీలో కూడా. అదే విధంగా నేను చెప్పడానికి ఏమి అర్హత అంటే, తెలంగాణ ఎలక్షన్లు మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఓడిపోతారని, 35 నుంచి 40 సీట్లు వస్తాయంటే 39 సీట్లు వచ్చాయని, మరి కాంగ్రెస్కి 65 నుంచి 75 అంటే 63 వచ్చాయి. ఇవన్నీ తెలుసు, ఆల్రెడీ మీరు విన్నారు కూడా. సో నాకు ఏ పార్టీ ఏమి ఇవ్వదు, నేను ఏ పార్టీ నుంచి ఏం తీసుకోను కూడా. ఎందుకంటే నాకున్న ఈ ప్రొఫెషన్ నన్ను కోటీశ్వరుని చేసింది. అందుకోసం జనాలకి సత్యం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంటా. మీరు ట్రోల్ చేశారా, అది మీ యొక్క అభిరుచి, మీ యొక్క ఔన్నత్యం, అవునా కదా. ఇప్పుడు గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ నంబర్లు చెప్పిందే మనం చెప్తున్నాం. ఒకవేళ నేను తప్పు చెప్పొచ్చు కానీ నంబర్లు తప్పు చెప్పవు. మీరు వ్యక్తిగతంగా ఏమీ చెప్పట్లేదు. యాజ్ ఏ న్యూమరాలజిస్ట్ గా న్యూమరాలజీ ప్రకారం ఇక్కడ నెంబర్స్ ఏం చెప్తే అదే చెప్తున్నారు. రైట్. కానీ నాకు ఒకటి మాత్రం నా మనసులో, అంటే నా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గెలవాలనే చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి ఏ పదవులు లేకుండా, ఈ మధ్య ఒక వాట్సాప్లో ట్రోల్ కూడా అవుతుంది కదా, ఏమని, చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, నన్ను గెలిపించండి అంటే అడిగింది అమ్మాయిని అన్నం పెడుతుంది, నన్ను గెలిపించండి, ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించరా బాబు, ఓట్లేసి. ఫ్యాన్స్ కాదు ముఖ్యంగా, పూలు చల్లేస్తున్నారు, పువ్వులు కాదు, ఓట్లు వేయండి బాబు, ఓట్లు
సో ఇది ఆయన మనసులో నేను ఒక రియాలిటీగా పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తిగా చెప్తున్నాను. ఈ వర్డ్ గెలిపియండి ఆయన. కానీ నంబర్లు ఏం చెప్తున్నాయో అది ఒక న్యూమరాలజీగా చెప్తాను నేను. ఓకేనా? ఇప్పుడు 2 గేమ్లు ఏం కాదు, ఇది ఒక వ్యక్తిగతం వేరు, ప్రొఫెషన్ వేరు. ఓకేనా? ఇక్కడ నంబర్లు ఏం చెప్తున్నాయి తెలుసుకుందాం ఈరోజు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా చూసుకోండి. తప్పైతే మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేయండి, మళ్ళీ ఒక వీడియో తప్పైందని కూడా. సో కానీ తప్పేం కాదు, నంబర్సే పవర్ఫుల్ అనమాట. నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఓకేనా? సో మనకి ఎలక్షన్ డేట్ వచ్చేసి 13వ తారీఖు 5వ నెల 2024 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 4-8 వస్తుంది. వెరీ వెరీ డిఫికల్ట్ ఎలక్షన్స్ అనమాట. ఇది వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే రాహు వచ్చింది, శని వచ్చింది. ఎంత హార్డ్ అంటే మామూలు కాదు. ఇక చరిత్రలో ఎప్పుడు చూసాం, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే జరగదన్నట్టు ఉంటుంది అది. అలా ఇక్కడ 8 అంటే శని అంటే నీతి, నిజాయితీ, ధర్మము ఇవన్నీ పాటిస్తుంది. రాహు అయితే అపోజిట్. ఇది నీతి, నిజాయితీ, ధర్మము, అన్ని కర్మ అన్ని చేయాలి. ఇది ఈ 8 అనేది నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, అన్నీ చెప్తుంది శని మహారాజు. ఈ 4 నెంబర్ ఉంది చూడండి. ఏంటారు అది? ఏది ఎట్లా వచ్చింది ముఖ్యం కాదు, వచ్చిందా లేదా, గోడ దుంకి వచ్చినవా, కింద నుంచి వచ్చినవా, పైనుంచి వచ్చినవా అనేది ఇది ఎప్పుడు వచ్చామనేది కాదు. అయినా మీ అందరికి తెలుసు కదా ఎలక్షన్లు ఎలా జరుగుతాయో. ఒక పార్టీ అయినా వస్తాడు, ఇదిగో 2000 అంటాడు, ఇంకో పార్టీ వస్తాడు 3000 అంటాడు. సరే వాళ్ళ డబ్బులు తీసుకో, నాకైతే ఒకటే అంటారు. ఈ ఎలక్షన్ ఇది రాహు అనమాట. అంటే ఫుల్ ఆపోజిట్ ఉన్నాయి కదా 2 నెంబర్స్. అంటే రాహు అనే అసలు పొలిటికల్లో ఒక వ్యక్తి ఎమ్మెల్యే, సీఎం, పిఎం, ప్రధానమంత్రి అయిందంటేనే ఎక్కువగా రాహు అనుగ్రహిస్తేనే అవుతారు. ఓకే. అంటే పొలిటికల్లో ఉన్న వాళ్ళ డబ్బు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎక్కువ ఎవరు 4. అందుకని మామూలుగా లేదు 13వ తారీఖు. సో 4-8 వచ్చింది. రిజల్ట్ కూడా మళ్ళీ మామూలుగా లేదు. అవును, మళ్ళీ 4 వచ్చింది, 9 వచ్చింది. ఇది అపోజిట్ అనుకోండి. ఇక్కడ మొత్తం యుద్ధం జరుగుతుంది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే. ఇక్కడ 10 కూడా వచ్చింది. ఇది రాజయోగమే వేదిక న్యూమరాలజీ ప్రకారం. ఇది వేదిక న్యూమరాలజీ ప్రకారం యుద్ధం. ఓకేనా? ఇప్పుడు వేదిక అని చెప్తున్నాను, అంతకుముందు తెలంగాణ ఎలక్షన్ న్యూమరాలజీ ప్రకారం చెప్పాను. ఎందుకంటే ఇది పవర్ఫుల్ గా ఉంది కాబట్టి వేదిక యూజ్ చేస్తున్నాను. సో ఇది అయిపోయిందండి, ఇది మొత్తం ఎలక్షన్ కి సంబంధించింది. ఇక మెయిన్ ఇక్కడ వంగా గీత గారు ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచింది. వాళ్ళకి వంగా గీత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి పెద్దగా శత్రుత్వం లేదు. అక్కడ చాలా మంచి గుడ్ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్స్. సో ఇక్కడ పార్టీలు వేరైనాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక మాట కూడా అంటుంది, నాకు అసలు మీరు జనసేన నుంచే టికెట్ ఇస్తే నేను అక్కడ వైఎస్ఆర్ నుంచి ఎందుకు చేస్తాను అని ఒక వాయిస్ కూడా వచ్చింది. ముందే అడగాలి కదా నన్ను, మీరు నాకు ముందే పరిచయం కదా, మీరు వైఎస్ఆర్ నుంచి నాకు ఆల్రెడీ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు జనసేనలోకి రండి, మీరు మంచి వ్యక్తులు, మీలా హై క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్, మంచి సోషల్ వర్క్, సోషల్ యాక్టివిటీస్ట్గా ఉన్నారు కదా అని ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఆ డిస్కషన్ కూడా అయిపోయింది. ఇవన్నీ తర్వాత అండి. ఇప్పుడు నామినేషన్ డేట్ ఏంటిది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని ఈ నెంబర్లు చెప్తున్నాయి, నేను కాదు. ఓకేనా? సో మీకు ఇక్కడ జన సైనికులు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, వాళ్ళ కూటమి అంటున్నారు, 1,00,000 మెజారిటీ అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో నంబర్లన్నీ రాంగ్లో ఉన్నాయి. ఇక్కడ మనకు వంగా గీత గారు ఇది అయితే మొత్తం తెలంగాణ ఎలక్షన్ అప్పుడు ఎలా ఉందో దానికన్నా 100 రెట్లు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు ఎలా ఉన్నాయని అన్ని పార్టీలు చూస్తున్నాయి. దాంట్లో పిఠాపురం ఎలా ఉందని మరొక డిస్కషన్ జరుగుతుంది. ఇదేంటారా బాబు అంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే పండుగ అందరు ఫోకస్ పిఠాపురంలో ఏందో మరి దత్తాత్రేయ శక్తి అంటున్నారు, అమ్మవారి శక్తి అంటున్నారు, పవన్ కళ్యాణ్ తిరగడం అంటున్నారు. ఈ నంబర్ల శక్తి కల్పిస్తుంది. మొత్తం మీద అయితే ఇక్కడ లక్కీ నంబర్స్ వచ్చేసి 1, 6, 9. ఈ డేట్కి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాదు, మళ్ళీ ఎలక్షన్ ఇయర్ కాదు, ఈ ఎలక్షన్కు డేట్కు సంబంధించి లక్కీ నంబర్స్. ఈ 13కు ఈ 4కి లక్కీ నంబర్ ఎవరంటే 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిన వాళ్ళు లక్కీ. ఇప్పుడు వంగా గీత గారు 1వ తారీఖు పుట్టారు. సో వీళ్ళకి లక్కీ. అదే పవన్ కళ్యాణ్ గారు మనకు 2వ తారీఖులో పుట్టారు. ఇక్కడ డైరెక్ట్ అన్లక్కీలో ఉంది. సార్ మీరంటే నాకు ఫ్యాన్స్ అని ముందే చెప్పేశాను, మళ్ళీ ఫీల్గా అయ్యారు. ఈ సబ్జెక్ట్ చెప్తాను నేను. సో ఇది డైరెక్ట్ అన్లక్కీ ఉంది. మళ్ళీ ఇక్కడ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మార్చి 1, 1964 24 నెంబర్ వచ్చింది. ఆల్రెడీ
ఆమెకు విధి సంఖ్య కూడా 6 వచ్చింది. 6 కూడా లక్కీ. లక్కీ. ఎన్ని గ్రీన్లు వచ్చినాయి ఇక్కడ? 2 వచ్చాయి. నేను నన్నేం చెప్పొద్దు, ఇక్కడ చూసుకోండి. నేను అంటున్నాను కదా, ఇక్కడ ఉన్నది చెప్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి విధి సంఖ్య చూసుకుంటే ఏమొచ్చింది? 8. ఎన్ని రెడ్లు వచ్చినాయి? 2. అయ్యా మిమ్మల్ని దత్తాత్రేయ స్వామి కాపాడాలి, అమ్మవారే కాపాడాలి. నేనేం చెప్తాను ఇక్కడ, నంబర్లే చెప్తున్నాయి ఇక్కడ. ఆయన ఫ్యాన్స్ కాపాడాలి, ఫ్యాన్స్ కూడా కాపాడాలి. మీరు దగ్గరుండి మరీ ప్రోత్సహించి మరీ 1,00,000 మెజారిటీ వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎందుకంటే నంబర్ చెప్పేస్తుంది, ఇక్కడ నంబర్ చెప్పేస్తుంది. ఎందుకంటే ఇద్దరు కాపు సామాజిక వర్గం, అర్థమైందా? ఇక్కడ పనిచేసిన సీనియారిటీ ఉంది, లోకల్ ఎమ్మెల్యేగా, మళ్ళీ రాజ్యసభలో, ఎంపీగా, అవునా? సో ఇక్కడ తర్వాత పర్సనల్ ఇయర్ నెంబర్ కూడా చూసుకోవాలి కదా. మళ్ళీ నామినేషన్ డేట్లో కూడా చూసుకుంటే 22వ తారీఖు వేసినారు. 22వ తారీఖు 4వ నెల 2024లో 4 and 7 వచ్చింది. సో 4 అనేది దేంట్లో ఉంది? న్యూట్రల్లో ఉంది, అంటే రాంగ్ నెంబర్ కాదు కదా. లేదు. 7 అనేది దేంట్లో వచ్చింది? లక్కీలో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఎన్ని గ్రీన్స్ అయినాయి? 3 అయినాయి. ఓకేనా? ఇది నేనైతే చెప్తున్నాను కదా, నంబర్లో చెప్తున్నాయిగా. వెరీ గుడ్. సో అందుకోసమే అంకు బోల్తే హే అంటారు, నంబర్లు మాట్లాడుతున్నాయి ఇప్పుడు ఎవరు గెలుస్తారని. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనము 2024 పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఇయర్ నెంబర్ ఏమొస్తుందంటే టోటల్గా సెప్టెంబర్ 2వ తారీఖు 19 వస్తుంది. కానీ సెప్టెంబర్ 2వ తారీఖు రాలేదు కదా, బర్త్డే కాలేదు కదా, ఇంకా 18 నెంబర్ జరుగుతుంది. 18 అంటే యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు యుద్ధం అంటున్నారు, వైసీపీ వాళ్ళు మేము సిద్ధం అంటున్నారు. టైటిల్ బాగుందా? వేసుకోండి తమ్ముళ్ళు. సిద్ధం. ఇక్కడేమో మళ్ళీ వంగా గీత గారిది డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మీ ముందే నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, ఇంతే, ఏమీ లేదు. ఇక్కడ చూడండి, 1వ తారీఖు 3వ నెల ఈమె డేట్ ఆఫ్ బర్త్లోని ఈ ఇయర్ కదా 1964 ఆమె డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఈ ఇయర్లో కదా ఎలక్షన్ జరిగేది, 2004లో కదా ఎలక్షన్ జరిగేది. ఇది 4 అండి, ఇది 8 అండి, మొత్తం కొడితే 12 అండి, టోటల్ 3 వచ్చిందండి. సో ఇప్పుడు కూడా దీన్ని ఏమంటారు? ఎవర్ గ్రీనేగా. ఇక్కడ వచ్చేసిందా? నేనేం చెప్పాను లాస్ట్ వీడియోలో? 4 నెంబర్ వచ్చినా, 3 నెంబర్ వచ్చినా, 8 నెంబర్ వచ్చినా సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు అని చెప్పాను. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? సీఎం, ఎమ్మెల్యే కదా ఆమె. అవును. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిందిగా, ఎమ్మెల్యే 3 నెంబర్ వచ్చింది. పర్సనల్ ఇయర్ నెంబర్ ఏమొచ్చింది ఆమెకి? 3 నెంబర్ వచ్చింది. ఇంకొక విషయం చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గము దాదాపుగా 2009 వరకు ఆ పిఠాపురం నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సంఖ్య 46. తెలుసా మీకు? తెలియదా? ఆ సంఖ్య 46. ఓకే. అంటే చరిత్ర సృష్టించే ఆ నియోజకవర్గము 2019 తర్వాత ఎప్పుడో మారిపోయింది, 156 వరకు వచ్చింది. 156 సంఖ్య ఇప్పుడు 175 కదా, వైనాట్ 175 అంటున్నారు కదా. సో 156. ఈ 156ని కూడా మనం క్యాల్కులేషన్ చేస్తే చూడండి, ఇది 6, ఇది 6 = 12 కదా. అంటే గురువు దత్తాత్రేయే కాపాడతాడు. ఈ 3 నెంబర్ వచ్చింది ఇక్కడ కూడా. 3 నెంబర్ వచ్చిందా లేదా? సో 3 నెంబర్ వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు వంగా గీత అనే పేరు కూడా 46 నెంబర్ ఉంది. వంగా గీత అంటే పేరులో న్యూమరాలజికల్లో పైథాగరస్లో 46 ఉంది. అందుకోసమే ఇన్నిసార్లు గెలిచారు, ఇంత పరిపాలనలో ఉన్నారు, వచ్చారు. మీకు అంతేందుకండి, ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కొన్ని పేర్లు బాగా వినబడుతున్నాయి. కుమార్ ఆంటీ విన్నారా? విన్నాను. నేను న్యూమరాలజీగా నా పని ఏంటిదంటే, అరే వీళ్ళు ఎందుకు వైరల్ అవుతున్నారని టక్ చెక్ చేస్తా. కుమార్ ఆంటీ కూడా 46 నెంబరే. ఓకే. అంతెందుకు, మీకు ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లో చార్మినార్ హాట్ టాపిక్ ఏమంటున్నారు? ఓవైసీ మరియు మాధవీలత అంటే కూడా 46. ఓకే. ఓకేనా? సో ఇట్లా ఇక్కడ కూడా వీళ్ళకి నంబర్కున్న పవరే. మాధవీలత అనే పేరు 46 నంబర్లో ఉంది కాబట్టి ఈ షార్ట్ పీరియడ్లో 3 నెలలు 6 నెలల్లో మొత్తం భారతదేశం మొత్తం వినిపించిందా లేదా ఇప్పుడు? సో 46 నెంబర్కి ఉన్న పవర్ అది. అందుకోసం మన బోర్డు మీద 46 నెంబర్ ఉంటుంది, మన మొబైల్ నెంబర్ మీద ఇదిగో 1,60,000 ఫోన్ అయినా 46 నెంబర్ ఉంటుంది. నా పేరు కూడా బాగా పని 46 నెంబరే. రామోజీ రావుది 46, మార్క్ జుకర్బర్గ్ 46. చేసుకోవాలంటే అలా ఫీజు కట్టాలి.
సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 46 వచ్చింది కదా, జనసేన పార్టీ కూడా 46 నెంబరే. ఓకే. బా అంటే దేనికో? అంటే మరి గేదె గారిది 46 వచ్చింది, జనసేన పార్టీది 46 అందుకోసం వచ్చింది. తగ్గ పవర్ కదా, మేము అందుకే సిద్ధం, యుద్ధమా? మేము యుద్ధం, మేము సిద్ధం, మేము యుద్ధం. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బిహైండ్ ది నంబర్స్. సో దీన్ని బట్టి ఇక్కడ మీరు చూసుకునే లాస్ట్ ఫైనల్లో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ గ్రీన్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇక్కడ రెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ప్రజలారా మీరు పవన్ కళ్యాణ్ గారికి నా ఒపీనియన్గా నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ గెలిచే నంబర్లు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ వంగా గీత గారు. నేను గెలుస్తారని చెప్పట్లేదు, గెలిచే నంబర్లు కనిపించాయి ఇక్కడ. కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని నేను చెప్తున్నా, నా ఒపీనియన్ న్యూమరాలజీ ప్రకారం కాదు. కానీ మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గెలిపించమని న్యూమరాలజీ మాత్రం ఇక్కడ ఏం చెప్తుందంటే వేరే చెప్తుంది, రాంగ్ నంబర్లో ఉంది అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫ్యాన్, నాకు వంగా గీత గారు ఎప్పుడు తెలియదు. ఈ ఎలక్షన్ టైంలో నాకు అప్పుడు ప్రజారాజ్యం ఉన్నప్పుడు అప్పుడు ఉన్నాయి, అంత న్యూమరాలజీ కాదు కదా. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుస్తుంది. నాకు ఎవరి నుంచి ₹1 వచ్చేది ఉండదు, పోయేది ఏముండదు. కానీ కొంతమందికి అభిమానం ఉంటుంది కదా. అంటే అభిమానం ఒక్కటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, ఏం లేదు. అభిమానం ఒకటి, సింపతి ఒకటి, సింపతి ఒకటి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నారు కదా, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ నన్ను పంపించండి అసెంబ్లీకి, అది ఒక్కటి ఏమైనా మంత్రం పనిచేస్తే పనిచేస్తుంది తప్ప. కానీ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, ఎంతటి వ్యక్తినైనా పడగొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రం ఛాన్స్ యాజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం నా సొంత పైత్యం ఏమీ లేదు. ఇక్కడ ఓన్లీ నంబర్స్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళకి పాజిటివ్ జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక్కడ వంగా గీత గారికి పాజిటివ్ కనిపించేస్తుంది. ఎందుకంటే 1, 10 అంటే 1 వచ్చింది, 6 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, అన్ని దీంట్లోనే ఉన్నాయి కదా. ఇక్కడ ఒక్క నంబర్ ఏది కనిపించదేదే, ఇది ఒక్కటి మాత్రం టైటిల్ ఏమొచ్చింది, మొత్తం నామినేషన్ డేట్ ఉంది కదా, ఏమైనా ఆ నామినేషన్ డేట్ 17 నంబర్ అనేది ఇక్కడికి వచ్చింది చూడండి, 17. రాజయోగాన్ని ఇచ్చే నంబర్ అక్కడ ఒక్కటే 1% ఉంటుంది చూడండి. చెప్పలేము, ఒక 1 ఓటు ఒక వ్యక్తిని సీఎం చేస్తుంది, ఒక 1 ఓటు పతాలను తీసేస్తుంది. ఓకేనా? మొత్తం మీద అయితే నిజంగానే యుద్ధం చేస్తున్నారు. యుద్ధము అసలు ఇంకా పవన్ కళ్యాణ్ తొక్కేస్తాం అంటున్నారు, కానీ నంబర్ తొక్కట్లేదు ఇక్కడ కదా. మీ డైలాగ్ ఉంది, అందుకోసం న్యూమరాలజీ పెట్టుకోవాలండి. ప్రతి పార్టీ ఒక న్యూమరాలజీని పెట్టుకోవాలి. పెట్టుకుంటారు కొందరు, చాలా మంది. కేసీఆర్ అయితే చాలా మందిని పెట్టుకున్నాడు, కానీ వీళ్ళు మాత్రం పెట్టుకోలేరని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రవర్తన కానీ వాళ్ళ వాక్యాలు కానీ తెలిసిపోతుంది కదా వాళ్ళకి. ఒక వ్యక్తి ఎలా స్కెచ్ చేస్తున్నాడు అనేది తెలిసిపోతుందంటే వాళ్ళకి ఆస్ట్రాలజీలు ఉంటారు, న్యూమరాలజీ ఉంటారు, వాస్తు పండితులు ఉంటారు. కొందరు ఏమి నమ్మరు కదండి, వాళ్ళు ఎలా అంటే వాళ్ళ సంకల్ప బలం గట్టిగా ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. మీరందరూ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మాకు వచ్చేది ఏముండదు. కానీ ఒకటి మాత్రం ప్రజలు ఏంటంటే నిజమైన నాయకుని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీకు ఉపయోగపడే నాయకుని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా అందరం బాగుండాలి, అంతే. అందరం బాగుండాలి. హ్యాపీ భారత్ అంటే అందరూ బాగుండాలి కదా, హ్యాపీ వరల్డ్ అంటే అందరూ బాగుండాలి కదా, దాంట్లో నేను కూడా బాగుంటాను కదా. ఓకే, అందులో సూపర్ కూడా రమగారు కూడా బాగుంటారు కదా. సో మీరు గట్టిగా లైక్లు చేయండి, ఒక్కసారి లైక్ చేయండి, ఒక్కసారి రెండోసారి కూడా అది పోతుంది మరి. సో దీనికి ఒక 10,000 లైక్లు కాదు, 15,999 లైక్లు కొట్టండి. కొడతారు అలాగే మీ కామెంట్ వాళ్ళ ఒపీనియన్ కూడా మీ చూస్తా, మీ సంగతి అంటారు కదా, రాయి చూస్తా నేను కూడా మీ సంగతి ఏంటో. మీకు ఎవరు గెలవాలని ఉంది, ఎవరు గెలుస్తారు తప్పకుండా. అయితే ఇక్కడ అయితే మాకు యాజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం అయితే ఇక్కడ గ్రీన్ మార్కులు ఎక్కడ వచ్చేసినాయో తెలిసిపోయింది మీకు ఆల్రెడీ. కానీ పవన్ కళ్యాణ్ గెలవాలని నాకుంది, మరి మీకుందా? మరి గెలిచేట్టు చేస్తారా చేయరా మీ ఇష్టం మరి. ఎందుకంటే ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తారు, మరి గ్రహాలు అనుకూలించకుండా కానీ సంకల్ప బలం ఉంటుంది కదా. మన జాతకంలో చచ్చిపోతాడని ఉంటుంది, వాడు సంకల్ప బలంతో బతుకుతాడు కదా. సో గెలవడం చెప్తున్నారు, మీకు సంకల్పం గట్టిగా ఉంది, జన సైనికులు గెలవాలరా అన్నారు అనుకో, గెలిచేస్తాడు అంతే. సంకల్ప బలం కూడా చాలా గొప్పది కదా, చాలా గొప్పది. అందుకోసం మరి నంబర్ ఎందుకంటే తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్. ఈ రోడ్డు బాగలేదని వాడు బోర్డు పెడతాడు కదా, అప్పుడు వేరే రోడ్లో పోతారు కదా, అది ఇన్ఫర్మేషన్. దట్ ఈజ్ అందుకోసం జన సైనికులు అసలు మామూలుగా ఈ వీడియో అసలు మొత్తం మీరు లక్షలు ఉంటారో కోట్లు ఉంటారో వాళ్ళందరూ పంపించాల్సిందే బాధ్యత. మరి గట్టిగా అందరూ పనిచేస్తున్నారు కదా, జబర్దస్త్ టీము అందరూ. మరి మీరు కూడా బాగా పనిచేస్తే బాగా సక్సెస్ అవుతారు మరి. ఓకేనా? థ్యాంక్ యూ.